వారెన్ బఫెట్ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్లలో ఒకరు. కానీ ఆయన విజయం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఈరోజు మనం రాబర్ట్ హాగ్స్ట్రామ్ రాసిన ది వారెన్ బఫెట్ వే పుస్తకంలో ఉన్న ఒక పవర్ఫుల్ ఇన్వెస్టింగ్ బ్లూ ప్రింట్ని విశ్లేషించబోతున్నాం. గుర్తుంచుకోండి, ఇది ఏవో కష్టమైన ఫార్ములాల గురించి కాదు, చాలా సింపుల్ సూత్రాల గురించి, కాని వాటిని క్రమశిక్షణతో కన్సిస్టెంట్గా ఎలా పాటించాలన్న దాని గురించి. వారెన్ బఫెట్ గదిలో ఉన్నవాళ్లలో అత్యంత తెలివైన వ్యక్తి కాదు. కానీ అతను అత్యంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. సో ఈ సూత్రాల్లో మొదటిది, ఇంక చెప్పాలంటే అన్నింటికన్నా ముఖ్యమైనది, క్రమశిక్షణతో కూడిన ఆలోచనా విధానం. సాధారణంగా చాలామంది ఏమంటారు? నేను ఈ స్టాక్ కొన్నాను అంటారు. కాని బఫెట్ ఏమంటారంటే, నేను ఈ వ్యాపారాన్ని కొన్నాను అంటారు. చూశారా తేడా? స్టాక్ని కేవలం ఒక కాగితం ముక్కలా కాకుండా ఒక నిజమైన వ్యాపారంలో మనకొక భాగముంది అని చూడటంలోనే అసలు మ్యాజిక్ ఉంది. ఎప్పుడైతే మనం ఒక స్టాక్ని కొంటామో మన దృష్టి అంతా దాని ధర మీదే ఉంటుంది. కాని ఒక వ్యాపారాన్ని కొన్నప్పుడు మనం దాని ఫండమెంటల్స్ చూస్తాం. అంటే ఆ కంపెనీ ఆదాయమెంత, లాభాల మార్జిన్లు ఎలా ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి, క్యాష్ ఫ్లో బలంగా ఉందా, మార్కెట్లో వాళ్లకున్న పోటీ ప్రయోజనమేంటి, ఇవన్నీ బఫెట్ విశ్లేషించే కీలకమైన అంశాలు. ఒక్కసారి ఒక సీఏ దృష్టికోణంలో ఆలోచించండి. మనమొక వ్యాపారాన్ని పూర్తిగా కొనడానికి ఇష్టపడనప్పుడు దానిలో ఒక చిన్న భాగాన్ని మాత్రం ఎందుకు కొనాలి? ఈ ఓనర్షిప్ మైండ్సెట్ అనేది మన ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాల్ని పూర్తిగా మార్చేస్తుంది. సరే, ఇక రెండో విభాగానికి వద్దాం. అసలు ఒక వ్యాపార యజమానిలా ఎలా ఆలోచించాలి? దీన్నే సర్కిల్ ఆఫ్ కాంపిటెన్స్ అంటారు. అంటే బఫెట్ తనకు పూర్తిగా అర్థమయ్యే వ్యాపారాలలో మాత్రమే పెట్టుబడి పెడతారు. అందుకే ఆయన చాలా ఏళ్లపాటు టెక్నాలజీ కంపెనీలకు దూరంగా ఉన్నారు. ఎందుకంటే ఆ బిజినెస్ మోడల్ ఆయనకు లోతుగా అర్థం కాలేదు. సింపుల్. చాలామంది ఇన్వెస్టర్లు మార్కెట్లు బాగా లేవని డబ్బులు పోగొట్టుకోరు. వాళ్లకు అర్థం కాని విషయాల్లో పెట్టుబడి పెట్టడం వల్లే నష్టపోతారు. ఫినాన్షియల్ డిసిప్లిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే, జ్ఞానం మన రిస్క్ను తగ్గిస్తుంది, సంక్లిష్టత ప్రమాదాన్ని పెంచుతుంది, క్లారిటీ ఉంటేనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎకనామిక్ మోట్ అంటే ఆర్థిక కందకం. బఫెట్ ఎప్పుడూ బలమైన పోటీతత్వ ప్రయోజనాలున్న కంపెనీలనే ఇష్టపడతారు. ఒక కోట చుట్టూ ఉండే కందకం శత్రువుల నుంచి ఎలా రక్షిస్తుందో, ఈ ఎకనామిక్ మోట్ కూడా ఒక కంపెనీని పోటీదారుల నుంచి అలా కాపాడుతుంది. ఉదాహరణకు, కోకాకోలా బ్రాండ్ పవర్, యాపిల్ కస్టమర్ లాయల్టీ లేదా అమెరికన్ ఎక్స్ప్రెస్ ప్రైసింగ్ పవర్, ఇవన్నీ బలమైన మోట్స్కి ఉదాహరణలు. ఒక సీఏ లాజిక్తో ఆలోచిస్తే, ఒక కంపెనీ తన కస్టమర్లను కోల్పోకుండా ధరను పెంచగలుగుతోందంటే దానికి బలమైన కందకం ఉన్నట్టే లెక్క. ఈ కందకాలే ఆ కంపెనీ లాభాలను దీర్ఘకాలంలో కాపాడతాయి. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, ఇది చాలా ముఖ్యం. బఫెట్ ముందుగా ఒక కంపెనీ అంతర్గత విలువను లెక్కిస్తారు. ఆ తర్వాత మార్కెట్ ధర ఆ విలువ కంటే గణనీయంగా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే కొంటారు. ఉదాహరణకు, ఒక కంపెనీ అస్సలు విలువ 100 రూపాయలు అనుకుంటే అది మనకు 70 రూపాయలకి దొరుకుతోందంటే ఆ 30 రూపాయలే మన మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఇది మన అంచనాల్లో ఏమైనా తప్పులు జరిగినా లేదా మార్కెట్ ఒడిదుడుకుల నుంచి మనల్ని కాపాడుతుంది. ఇప్పుడుదాకా మనం ఏమి కొనాలో చూసాం కదా. ఇప్పుడు ఒక విజయవంతమైన పెట్టుబడిదారుడుగా ఉండటానికి అవసరమైన ప్రవర్తన ఎలా ఉండాలో చూద్దాం. లాంగ్ టర్మ్ హోల్డింగ్. బఫెట్కి బాగా ఇష్టమైన హోల్డింగ్ పీరియడ్ ఏంటో తెలుసా? ఫరెవర్. అంటే ఎప్పటికీ. ఎందుకంటే కాంపౌండింగ్ అనే అద్భుతం జరగడానికి సమయం పడుతుంది. మనం నిరంతరం కొంటూ అమ్ముతూ ఉంటే కాంపౌండింగ్ ప్రక్రియకు అంతరాయం కలిగించినట్టే. గుర్తుంచుకోండి, సహనం సంపదను అనేక రెట్లు పెంచుతుంది. ఫోకస్, నాట్ డైవర్సిఫికేషన్. సాధారణంగా మనకిచ్చే సలహా ఏంటి? పోర్ట్ఫోలియోని ఓ 50 స్టాక్స్లోకి డైవర్సిఫై చేయమని. కానీ బఫెట్ ఏమంటారంటే, డైవర్సిఫికేషన్ అనేది అజ్ఞానం నుండి రక్షణ అంటారు. అంటే మనం ఏం చేస్తున్నామో మనకు క్లారిటీగా తెలిస్తే 100 స్టాక్స్ అవసరం లేదు. క్వాలిటీ ముఖ్యం, క్వాంటిటీ కాదు. తెలివితేటల కంటే స్వభావం చాలా ముఖ్యం. బఫెట్ ప్రకారం ఇన్వెస్టింగ్ అనేది ఐక్యూ గేమ్ కాదు, అది ఎమోషనల్ స్టెబిలిటీకి సంబంధించినది. ఒక్కసారి ఆలోచించండి, మార్కెట్లు కుప్పకూలినప్పుడు మనం భయపడతామా, లేక దాన్ని ఒక అవకాశంగా చూస్తామా? ఉదాహరణకు, 2008లో మార్కెట్లన్నీ కుప్పకూలిపోయినప్పుడు అందరూ భయంతో అమ్ముతుంటే బఫెట్ బిలియన్ల డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఒకే సూత్రాన్ని పాటిస్తారు.
ఇతరులు అత్యాశతో ఉన్నప్పుడు భయపడండి, ఇతరులు భయంతో ఉన్నప్పుడు అత్యాశతో ఉండండి. దీనికి ఉత్సాహం కాదు, బలమైన స్వభావం కావాలి. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ సూత్రాలన్నింటినీ ఆచరణలో ఎలా పెట్టాలి? దానికోసం మనం చివరి విభాగానికి వద్దాం. ది బఫే వే ఫార్వర్డ్. ఒక చిన్న పోలిక చూద్దాం. ఒకవైపు ఇన్వెస్టర్ ఏ ఉన్నాడు. అతను రోజూ ట్రేడ్ చేస్తాడు, న్యూస్ ఫాలో అవుతాడు, ట్రెండింగ్లో ఉన్న స్టాక్స్ని కొంటాడు, మార్కెట్ కొంచెం పడగానే భయంతో అమ్మేస్తాడు. మరోవైపు ఇన్వెస్టర్ బి ఉన్నాడు. అతను కేవలం 5 బలమైన కంపెనీలను స్టడీ చేస్తాడు, అవి తక్కువ విలువలో ఉన్నప్పుడు కొంటాడు, ఓపికగా హోల్డ్ చేస్తాడు, వచ్చిన డివిడెండ్లను మళ్లీ ఇన్వెస్ట్ చేస్తాడు. 20 సంవత్సరాల తర్వాత ఇన్వెస్టర్ ఏ దగ్గర చెప్పడానికి కొన్ని కథలు మిగులుతాయి, కాని ఇన్వెస్టర్ బి దగ్గర సంపద ఉంటుంది. ఇక్కడ తేడా అదృష్టం కాదు, క్రమశిక్షణ. సో, ది వారెన్ బఫెట్ వే నుంచి మనం నేర్చుకోవలసిన 7 కీలక సూత్రాలు ఇవే. 1. స్టాక్లను వ్యాపారాలుగా చూడండి. 2. మీకు అర్థమయ్యే వాటిలోనే పెట్టుబడి పెట్టండి. 3. ఎకనామిక్ మోడ్సున్న కంపెనీల కోసం చూడండి. 4. మార్జిన్ ఆఫ్ సేఫ్టీతో కొనండి. 5. దీర్ఘకాలం పాటు హోల్డ్ చెయ్యండి. 6. పరిమాణం కంటే నాణ్యతపై ఫోకస్ చేయండి. ఇక 7వది, అన్నింటికన్నా ముఖ్యమైనది, మార్కెట్ ఒడిదుడుకుల్లో మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి. చివరగా ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. సంపద అనేది నిరంతర యాక్టివిటీ ద్వారా రాదు. అది స్థిరత్వం అంటే కన్సిస్టెన్సీ ద్వారా వస్తుంది. బఫెట్ ఎప్పుడూ వేగాన్ని వెంబడించలేదు, ఆయన విలువను వెంబడించారు. మార్కెట్లను అంచనా వేయలేదు, కాని ఎలాంటి అనిశ్చితకైనా సిద్ధంగా ఉన్నారు. అందుకే ఆయన అంత విజయం సాధించారు. మనం నిజంగా శాశ్వత సంపదను నిర్మించాలనుకుంటే ఒక ట్రేడర్లా ప్రవర్తించడం ఆపి ఒక ఓనర్లా ఆలోచించడం మొదలుపెట్టాలి. ఎందుకంటే తెలివైన పెట్టుబడి పెట్టడం సింపుల్, కానీ అది అంత ఈజీ కాదు. దానికి ఓపిక కావాలి, క్రమశిక్షణ కావాలి, అన్నింటికన్నా మించి ఎమోషనల్ కంట్రోల్ కావాలి. जय हो जय हो भारत माता की जय।